తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు అధికారులు. 3 ఉమ్మడి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరిగింది. జూన్ 5వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో నిలిచారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వచ్చింది. దానికి పోలింగ్ ఉదయం 8 గంటల ప్రారంభమై 4 గంటల వరకు పూర్తయింది. అయితే ఆ క్యూలో ఉన్న వాళ్ళకి ఓటింగ్ చేసే అవకాశం కల్పించారు. అయితే ప్రధాన పార్టీ అభ్యర్థులు నువ్వు నేనా అన్నట్టు సాగింది. ఎందుకంటే గతంలో ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి ఎవరైతే ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన పల్లె రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, ఇటు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి వీళ్ళు ప్రధాన పార్టీ అభ్యర్థుల బరిలో ఉన్నారు. పలువురు స్వతంత్రులు 52 మంది వరకు. కానీ ప్రధాన పోటీ ఈ 3 పార్టీల మధ్యనే జరిగిందని చెప్పవచ్చు. జూన్ 5న ఈ కౌంటింగ్ ఉండనుంది. అయితే ఇప్పటికి మనకు అందుతున్న సమాచారం కాబట్టి అఫీషియల్ గా ఏసీ ప్రకటించిన 2 గంటలకు అయితే 50% వరకు పోలింగ్ అయింది. అయితే 4 గంటల వరకు 60% వరకు అయిందని చెప్తున్నప్పటికీ క్లారిటీగా ఇవ్వలేదు. మరొక అరగంట తర్వాత పోలింగ్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ పోలింగ్ సర్వే మాత్రం పూర్తి ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. ఈసీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసింది. పోలింగ్ స్టేషన్ వెబ్కాస్టింగ్, ఇతర సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ అక్కడ భద్రత కట్టుదిట్టం ఇవన్నీ ఈసీ పకడ్బందీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇబ్బంది లేకుండా బ్యాలెట్ కి సంబంధించి బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి దానికి సంబంధించి అభ్యర్థులు కావచ్చు, ఇటు ఈసీ కావచ్చు, ఇటు ఓటర్లకు అవగాహన కల్పించి అదేవిధంగా ఈసీ కూడా ఓటర్ల అవగాహన కల్పించే విధంగా పోలింగ్ వచ్చే విధంగా ఇటు ఈసీ ప్రత్యేక చర్యలు చేపట్టిందని చెప్పవచ్చు. దాదాపు ఈ గ్రాడ్యుయేట్ ఓటర్లు 4,63,839 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు, ఎన్రోల్ చేస్తున్నారు. అంటే గతం కంటే కొంత తగ్గింది ఇది. పురుషులు 2,88,000 మంది ఉంటే స్త్రీలు 1,75,640 మంది ఉన్నారు. ట్రాన్స్జెండర్ 5 ఉన్నారు. అయితే కొద్దిసేపట్లో మనకు పోలింగ్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. దాని ప్రకారం ఎంతమంది ఓటు అంటే పురుషులు స్త్రీలు ఎంత ఓటింగ్ శాతం అనేది క్లారిటీ రానుంది. అదే గ్రాడ్యుయేట్ ఈ బై ఎలక్షన్స్ లో మాత్రం నువ్వు నేను అన్నట్టు ఇటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ 2వ స్థానంలో నిలిచిన పరిస్థితి.
ఇక్కడ ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఇట్లా లెక్కిస్తారు. కాబట్టి ఏ అభ్యర్థి అయినా మొదటి ప్రాధాన్యత ఒకటి టిక్ చేయాలని చెప్పి సూచిస్తుంటారు. అయితే మొదటి ప్రాధాన్యత తేలకుంటే రెండో ప్రాధాన్యత ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో పల్లా రాజేశ్వర రెడ్డికి బీఆర్ఎస్ తరఫున కంటెస్ట్ చేసినప్పుడు గట్టి పోటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని తీర్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీటును అంటే గత 4 పర్యాలుగా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి ఈ ఎమ్మెల్సీ సీటును ఈసారి కాంగ్రెస్ కైవసం చేస్తున్న అనే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో 3 పార్టీల మధ్య మాత్రం హోరావరిగా జరిగిందని చెప్పవచ్చు. పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. పోలింగ్ కూడా ఎవరైతే ఉత్సాహంగా వచ్చి ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ అయితే ముగిసింది. క్యూలో ఉన్న వారికి అవకాశం కల్పిస్తామని ఈసీ తెలిపింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.